హాయ్ అండి. నమస్తేనే మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో నేను దోసని క్రిస్పీగా మంచి కలర్‌తో పాటు టేస్టీగా అచ్చం హోటల్ స్టైల్‌లో లాగా దోసని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని వీటన్నిటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని మినపగుళ్ళని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపగుళ్ళు అన్నీ చక్కగా నానిపోయాయి కదా, మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దోసలు క్రిస్పీగా రావాలి అంటే ఇందులోకి మెయిన్ రైస్ వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు రైస్ని వేసుకోండి. మనం నార్మల్గా అటుకులను వేసుకుంటూ ఉంటాం కదా, కానీ అప్పుడప్పుడు ఇలా రైస్ని వేసుకోండి. దోసలు మంచి క్రిస్పీగా మంచి కలర్గా చాలా బాగుంటాయి. రైస్ని వేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన బియ్యాన్ని మినపగుళ్ళను కూడా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకోవాలండి. నేను మొత్తం 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళకి మొత్తం 4 గ్లాసులకి చిన్న కప్పు రైస్ని వేసుకున్నాను. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ని పెట్టుకొని ఈ పిండిని నైట్ మొత్తం పొలయబెట్టుకోవాలండి. 8 to 10 అవర్స్ పొలయబెట్టుకోవాలి. ముందు రోజు కనుక పిండిని గ్రైండ్ చేసుకొని పులియబెట్టుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా, చూసారు కదా దోశ పిండి ఎంత చక్కగా పులిసిపోయిందో. ఇలా పులిసిన పిండి మొత్తాన్ని గరిటతో బాగా కలుపుకొని మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని మాత్రమే వేరే బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన పిండిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్ లో 2 to 3 days వాడుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువ రోజులు వాడుకోవద్దు, ఎందుకంటే మనం రైస్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, హెల్త్ కి అంత మంచిది కాదండి మరి ఎక్కువ రోజులు వాడుకున్నట్లయితే. మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత ఈ పిండితో మనం వెంటనే దోశలు వేసేసుకోవడమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకొని దోశని వీళ్ళంత పలచగా వేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత పైన ఆయిల్ని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. దోశ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. రైస్ వేసుకొని దోశ పిండిని అప్పుడప్పుడు మాత్రమే ట్రై చేయండి. మనం ప్రతిసారి దోశ పిండిని కలిపేటప్పుడు మాత్రం అటుకులు వేసుకుని దోశ పిండిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా దోశలను ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన హోటల్లో తింటాం కదా దోశని, సేమ్ అలానే క్రిస్పీగా మంచి కలర్గా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.